వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ నగర్ లోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయి ఇరు వర్గాలు ఏజెంట్లు అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించారు జూబ్లీహిల్స్ బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత ఆగ్రహం చంద్రాయణగుట్ట మరియు యాకుత్పుర నియోజకవర్గాలలో గందరగోళం ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల వెనుదిరిగిన ఓటర్లు నిన్న జరిగిన ఎన్నికల్లో కాగజ్ నగర్లోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ బీఎస్పీ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది చెప్పులు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయి ఇరు వర్గాలు ఈ దాడుల్లో కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు టౌన్ ఎస్ఐ గంగన్న కానిస్టేబుల్ రత్నాకర్తో పాటు మరికొంతమందికి పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండలం అరవపల్లిలో మొదటిసారి ఓటు హక్కు విద్యార్థిని వినియోగించుకుంది కలకత్తాలో ఇంజనీరింగ్ చదువుతున్న జక్కు వైష్ణవి తన తండ్రి జక్కు రమేష్ ఆదేశాల ప్రకారం ఓటు విలువను గుర్తు ఎరిగి కలకత్తా నుంచి వచ్చి ఓటు వేసింది ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని ఇంజనీరింగ్ విద్యార్థి జక్కు వైష్ణవి తెలిపారు ఫస్టా ఓకే బాగున్నావా నీ ఓటరా ఓకే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత కలుగుబిడ్డ నీ వాయిస్ తీసుకోవాలి న్యూ ఓటర్స్ కోసం ఇస్తాను హౌ యూ ఆర్ ఫీలింగ్ నమస్తే సార్ నమస్తే దుర్గేష్ మహబూబాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన బానోద్ శంకర్ నాయక్ ఏ గ్రామంలో ప్రచారానికి వెళ్లినా నిరాశలు ఎదురయ్యాయి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓటింగ్ ఎలా జరుగుతుందని చూసుకుందామని శంకర్ నాయక్ మహబూబాబాద్ శివార్ల జామన్లపల్లి గ్రామంలో 2వ వార్డు 3వ వార్డులోకి వెళ్లగా నిరసన వ్యక్తమైంది కార్యకర్తలకు ఈ వార్డులోని నాయకులు డబ్బులు ఇవ్వలేదని అందుకే మీకు ఓటు వేయమని మా ఓటు కాంగ్రెస్ పార్టీకేనని నిరాశ తెలిపారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పైడిపల్లి, కొత్తపేట, ఆరేపల్లిలో పోలింగ్ శాతం అత్యధికంగా 80% నమోదైంది. యువకులు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ 33 డివిజన్ల అధ్యక్షులు నేరెళ్ల రాజు, నాయకులు, కార్యకర్తలు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన నేరెళ్ల రాజు, కేసీఆర్ ఇచ్చిన పథకాలు కానీ, కేసీఆర్ పెట్టిన 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదిమర్గ కానీ, వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కానీ చూసి మేము అంటూ రమేష్ అన్న కానీ ఉంటామని చెప్పి ఇక్కడ ప్రజలు 99% వన్ సైడ్గా కొత్తపేట ప్రజలు తరపున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30 తారీఖు ఈరోజు ఎలక్షన్లు స్టార్ట్ మార్నింగ్ 7 గంటల నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ శాతం వరంగల్ జిల్లా 3వ డివిజన్ పరిధిలోని కొత్తపేట గ్రామంలో 81% ఇప్పటి వరకు జరిగింది. వర్ధనపేట బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆరు రమేష్ గారు అత్యధిక మెజార్టీతో పోయినసారి 2 సార్లు 2014 కానీ, 2018లో కానీ, 2023లో కానీ తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ మెజార్టీ వచ్చింది. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ రిజల్ట్ వస్తుందని మాకు సమాచారం అందుతుంది. కాబోయే ముఖ్యమంత్రి కూడా కేసీఆరే. అందులో అత్యధిక మెజార్టీ మా ఆరు రమేష్ కాబట్టి, ఒక దళిత బిడ్డ కాబట్టి, దళిత బిడ్డకు 3 సార్లు ఇచ్చిన వర్ధన్నపేట ప్రజలందరికీ నా తరపున తెలంగాణ ఉద్యమ వందనాలు. అట్లాగే రమేష్ అన్న గారు చేసిన, కేసీఆర్ చేసిన పనుల కోసం ఈరోజు ప్రజలు, రైతులు, యువత, ఎవ్వరు మహిళలు అందరూ కలిసి రమేష్ అన్న తీసుకొచ్చిన ఫలాలు కానీ, కేసీఆర్ ఇచ్చినటువంటి తీసుకొచ్చి ప్రజలకు పంచిన మనకు రమేష్ అన్న గారికి అత్యధిక మెజార్టీతో వర్ధనపేట ప్రజలు 70 నుంచి 75 వేల ఓట్ల మెజార్టీతో రమేష్ అన్న గెలుస్తారని మాకు కొన్ని పత్రికల వల్ల తెలిసింది. అట్లే కాకుండా ఇప్పుడు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ హవా వస్తుందట. అందులో కాబోయే మంత్రి మా ఆరు రమేష్ అన్న గారు ముందు వరుసలో ఉంటారని మీ అందరం వర్తిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వర్ధనపేట తరపున బీఆర్ఎస్ పార్టీకి వేసిన కార్యకర్తలు అందరికీ, ఇంకా ఆల్ పార్టీలు కొంతమంది మాకు సహకరించిన వారు కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై ఆరూరి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సరసాల గ్రామంలోని 36 పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లకు రిలీవర్గా వెళ్తున్న ఇందూరి రవిపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏజెంట్ రవిపై బీఆర్ఎస్ నాయకులు కర్రతో దాడి చేసి గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ సంగతి చెప్తా బిడ్డ, నువ్వు కోన పండ చూసుకొని ఎగురుతున్నావు కదా, ఇలా నా మనిషిని బూత్ దగ్గర కొట్టినావు కదా, నీ సంగతి చెప్తా. ఇప్పుడు ఆగు బిడ్డ, నీ గవర్నమెంట్ దిగని, నీ ఎమ్మెల్యే పదవి కొని నేను గెలవ రేపు పొద్దున చూస్తా నీ సంగతి. ఇలా టీఆర్ఎస్ గుండాగాళ్ళకి తాగిపిచ్చి, తినిపిచ్చి, పైసలు ఇచ్చి ఇలా అమాయకుల్ని అక్కడ ఉండి దగ్గరుండి బూత్ ఏజెంట్ని కొడతావు. నీ సంగతి చెప్తాం బిడ్డ. మీరు ఎవరు అండ చూసుకొని ఎగురుతున్నారో మీ పులుసు అంతా తీస్తాయి. ఇలా 2 రోజులు ఆగుంది. మీరు ఎవరిచ్చిర్రా మీకు అధికారం కొట్టేది? బల్పెక్కి నాశాలు వేస్తారు, తమాషాలు చేస్తారు. చూస్తారు, ఇప్పుడు చూస్తారు. రాబు నా రోల్ పోనీ ఉండు, అక్కడ ఉండు, వస్తున్నా, ఉండు, బూత్ కాడ ఉండు. నువ్వు నేను వస్తున్నా. ఇప్పుడు పిలుచుకోవడానికి కోన పని పిలుచు, ఈ కిష్టం పిలు, ఎవరు పిలుస్తావు పిలు, నేను వస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో KG2 PG పోలింగ్ కేంద్రంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న యువతులు నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ స్టేషన్ వద్ద వారు మొదటిసారి ఓటు వేయడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని అన్నారు. వృద్ధులకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల సహాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు.
చదువుతున్నాను. నేను చేయడం ఫస్ట్ టైం. ఓటు వేయడాన్ని నేను వినియోగించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మీకు ఎవరైతే కరెక్ట్గా అనిపిస్తారో, ఎవరైతే మీ సమస్యలను సాల్వ్ చేస్తారో వాళ్ళనే ఎన్నుకోవాలి. ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన నియమాలను పాటించకుండా కొందరు బూత్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్స్ తీసుకెళ్లారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత వారు మాట్లాడుతూ వెంగళరావు నగర్ డివిజన్లో 65, 166, 167, 168 మరియు 169 గల నంబర్లలో ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగులుతుందన్నారు. అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఏజెంట్లు వ్యవహరించడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ ఓటర్లకు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కూడా లేదని వారు ఆరోపించారు. వెంగళరావు నగర్ డివిజన్లో 165, 167, 169, 168 బూత్లలో అక్కడ ఉండే లోకల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాలు కానీ అంటే లేకపోతే అన్ని పార్టీల ఏజెంట్స్ వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చిన ఓటర్ ఎవరో లేకపోతే ఏజెంట్ ఎవరో తెలియకుండా ఉండే పరిస్థితి. చాలా ఫోన్స్ చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. సో ఆ ఏజెంట్స్ దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి. ఆ ఏజెంట్స్ దగ్గర ఫోన్స్ ఉన్నాయి. కనీసం సీసీ కెమెరాలు కూడా లేని పరిస్థితి ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అడుగుతున్నాను. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఇంత సెక్యూరిటీ తోటి కూడా ఈ రోజు కూడా బూత్లలో వాళ్ళ సొంత మనుషులను పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత అరాచకాలకు పాల్పడుతుంది. మీరు ఒకసారి చూడండి. ఓటర్లలో చైతన్యం తేవడానికే మా యొక్క ప్రయాసం. మీరు అందరూ కూడా జనాలు ఆలోచించి ఎవరు అవినీతి చేస్తున్నారు, ఎవరు మనల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని మీ అందరూ కూడా ఓటేయవలసిన అవసరం ఉంది. హైదరాబాద్ పాత బస్తీ, చంద్రాయనగుట్ట మరియు యాకుత్పుర నియోజకవర్గాల్లో నిన్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు అందక పోలింగ్ బూత్లోకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తీసుకువెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాలలో ఇంతకు ముందున్న పోలింగ్ బూతులలో కాకుండా వివిధ పోలింగ్ బూతులలో ఓటర్లను నంబర్లు ఉండేసరికి ఓటర్లు కొందరు గందరగోళమయ్యారు. మరియు కొందరు ఓటర్లకు ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల వెనుదిరిగి వెళ్లారు. మరోపక్క పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు బయట లోపల సీసీ కెమెరాల్లో పర్యవేక్షణలో ఓటింగ్ జరిగేలా చూశారు. ఓటర్ని ఐడెంటిఫై చేసి పంపించమని చెప్పిన
మీరు అట్లా ఏదన్నా మేము కంప్లీట్ ఇచ్చినా మేము మనసులో పెట్టుకొని చేయాలి, కానీ మీరు ఎట్లా ఫోటో వీడియో తెలంగాణ రాష్ట్ర సీఎం సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన 6 హామీలను నెరవేరుస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో ప్రజలు విసిగిపోయారని, ఎగ్జిట్ పోల్స్, సర్వే రిపోర్టులు అన్నీ కాంగ్రెస్కే అధికారమని చెబుతున్నాయని అన్నారు. ఎన్నికలు ఓటు ప్రజలు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలు వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఈరోజు ఈవీఎంలో బందీ చేసి 3వ తారీఖు రోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రతి సర్వేలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రతి సర్వేలు కూడా ఈరోజు మోగుతున్నాయి టీవీలలో. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి బందీలై ఉన్నారు. ఆ బందీ నుంచి 3వ తారీఖు రోజు విముక్తి చెందబోతున్నారు. ఏ విధంగానైతే మా పిసిసి అధ్యక్షుల వారు డిసెంబర్ 9th రోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని వెల్లడించిండ్రో, డిసెంబర్ 9th రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఏ విధంగానైతే మేము 6 గ్యారంటీ కార్డ్స్ ప్రజలకు చెప్పినామో అవన్నీ హామీలు కూడా 100 రోజుల లోపల పూర్తి చేస్తాం. ఈ 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ బీజేపీ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేయాలనుకున్నారో అన్ని అరాచకాలు చేసిండ్రు. ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్నారు. ప్రజలను పదే పదే మోసం చేసి వాళ్ళు గద్దెలెక్కుదామని చూసింది. కానీ ఈసారి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా టీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పిండ్రు. మేము మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఏ విధంగానైతే కేసీఆర్ కుటుంబ పాలనతోటి తెలంగాణ ప్రజలందరూ కూడా భరించలేని స్థాయికి చేరుకున్నారు. కాబట్టి దేవుడు కూడా మాతోటి సహకరించిండు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళకి 28వ తారీఖు పర్మిషన్ ఇవ్వడం, మళ్ళా వాళ్ళ మంత్రి హరీష్ రావు గారు దాని గురించి ప్రస్తావన చేయడం, మళ్ళా ఎలక్షన్ కమిషన్ దాన్ని బ్యాన్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కూడా ప్రకృతి కూడా మాకు సహకరించింది. అంటే దేవుడు కూడా మాకు సహకరించింది. ఎందుకనంటే ఒక రాక్షస పాలన 10 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో భరించలేక, విద్యార్థులు ప్రాణాలు తీసుకొని ఉద్యోగాలు రాలేక అవస్థలు పడి యావత్ తెలంగాణ సమాజం కూడా ఈరోజు పండుగ చేసుకున్న పరిస్థితులు ఉన్నారు. ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఎంతమందో ఫోన్లు చేసి అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈసారి ఫస్ట్ టైం అన్యూయంగా సైలెంట్ పోలింగ్ జరిగింది. ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరికి ఓటేసింది అనేది కూడా వాళ్ళు చాలా సైలెంట్ ఓటింగ్ జరిగిందంటేనే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు. కాబట్టి 100% డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా అదేవిధంగా 10 సంవత్సరాలు మేము పవర్లో లేకపోయినా కానీ కూడా నాతో పాటు ఎంతమందో కార్యకర్తలు తెలంగాణ సమాజం కోసం కొట్లాడినరు. కాంగ్రెస్ జెండాతోటి కాంగ్రెస్ సైనికులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శిరసొచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం గోపిశెట్టిపల్లిలో ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు తమ భూములు ఇవ్వమని రైతులు వెల్లడించడంతో పోలీసులు భారీగా మోహరించారు. పెప్పర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రతినిధులు పుంగనూరుకు రానున్న నేపథ్యంలో పోలీస్ గోపిశెట్టిపల్లి గ్రామస్తులను పుంగనూరుకు నిర్బంధించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాగజ్ నగర్లోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయి ఇరు వర్గాలు. ఏజెంట్లు అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించారు. జూబ్లీహిల్స్ బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత ఆగ్రహం. చంద్రాయణగుట్ట మరియు యాకుత్పుర నియోజకవర్గాలలో గందరగోళం. ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల వెనుదిరిగిన ఓటర్లు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.